పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడి మండలం ఆకివీడి గ్రామంలో సర్వే నెంబర్ 470/12లో 4 సెంట్లు స్థలంలో ఒక డిస్ప్యూట్ నడుస్తూ ఉంది. ఒకవైపు ఏమో రామాలయం అంటున్నారు, ఒకవైపు ఏమో గొంతెమ్మ గుడి అంటున్నారు. సో ఆ వివాదం నడుస్తుంది కాబట్టి ఆ వివాదం మీద పలు విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ ఫేస్బుక్ లైవ్లో రావడం జరిగింది. యాజ్ యూజువల్గా చిల్లర శ్రావణ్ కుమార్, జాడా శ్రావణ్ కుమార్ ఆకివీడు సబ్జెక్టు సంబంధించి 15/4/2026 తారీఖున ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్ నెంబర్ వైడ్ రిట్ పిటిషన్ నెంబర్ 999/1/2026. సబ్సిక్వెంట్గా ఒక రిట్ పిటిషన్ వేసిన తర్వాత సబ్సిక్వెంట్గా మరొక పిల్లు వేయడం జరిగింది. పిల్లు డేట్ వచ్చేసి 23/4/2026న ఒక పిల్లు ఏపీ హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. వైడ్ పిల్లు నెంబర్ వచ్చేసి 95/2026 పిల్లు ఫైల్ చేసిన తర్వాత పిల్లు లిస్ట్ అయింది కోర్ట్ నెంబర్ 1లో, ఏపీ హైకోర్టు కోర్ట్ నెంబర్ 1లో లిస్ట్ అయింది. అప్పుడు జాడా శ్రవణ్ కుమార్ అతని యొక్క వాదనలు వినిపించే సమయంలో జాడా శ్రవణ్ కుమార్ ఎటువంటి అనుభవం లేకుండా, ఎటువంటి తెలివి జ్ఞానం లేకుండా అతని యొక్క అజ్ఞానంతో ఆకివీడు సమస్య ఎంత హాట్ టాపిక్ నడుస్తుందంటే తెలుగు 2 రాష్ట్రాల్లో ఆకివీడు యొక్క ఆ టెంపుల్ డిస్ప్యూట్ ఒకవైపు దళితుల యొక్క ఎమోషనల్, దళితుల యొక్క సెంటిమెంట్, చాలా జటిలమైన సమస్య, దళితుల యొక్క ఉనికి కాపాడుకునే యొక్క సమస్య. ఒకవైపు ఏమో మరొక వర్గం, ఆపోజిట్ వర్గం ఏమో రామాలయం అంటున్నారు. ఇలాంటి జటిలమైన సమస్యలో ప్రతి విషయంలో పొలిటికల్ మైలేజ్ కోసము ఈ జాడా శ్రావణ్ కుమార్ పొలిటికల్ మైలేజ్ కోసము ఒక రాజకీయ పార్టీ దగ్గర, నాయకుల దగ్గర మార్కులు సంపాదించాలన్న అత్యాశతో ప్రతి విషయంలో ఏలు పెడతా ఉంటాడు. ఈ జాడా శ్రావణ్ కుమార్ 2 పిటిషన్లు ఫైల్ చేశాడు ఏపీ హైకోర్టులో. ఒకటి రిట్ పిటిషన్ ఫైల్ చేశాడు, మరొకటి పిల్ పిటిషన్ ఫైల్ చేశాడు. పిల్ పిటిషన్ వచ్చేపాటికి ది హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా పలు ప్రశ్నలు జాడా శ్రావణ్ కుమార్ అడగడం జరిగింది. సీజే గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక, సమాధానం తప్ప అన్ని విషయాలు చెప్తా ఉన్నాడు, మిస్లీనియస్ అన్ని చెప్తా ఉన్నాడు. అతని యొక్క ఆర్గ్యుమెంట్లో ఎటువంటి పట్టు లేదు, పసా లేదు. అలాంటి ఒక అర్ధరహితమైన ఆర్గ్యుమెంట్లు చెప్పేసి చివరికి హైకోర్టు వారు ఏదైతే పిల్లు ఫైల్ చేశారో, జాడా శ్రావణ్ కుమార్ ఫైల్ చేసిన పిల్లులో ఎటువంటి లీగాలిటీ లేదు, ఇందులో సఫిషియెంట్ గ్రౌండ్స్ లేవని చెప్పి డిస్మిస్ చేసేశారు. కానీ ఏపీ హైకోర్టు వారు డిస్మిస్ చేసే సమయంలో ఈ జాడా శ్రావణ్ కుమార్ బెగ్గింగ్ చేసుకున్నాడు, అడుక్కున్నాడు, యువర్ లార్డ్షిప్ కైండ్లీ డిస్పోజ్ ఆఫ్, యువర్ లార్డ్షిప్ కైండ్లీ డిస్పోజ్ ఆఫ్ అని. డిస్మిస్ అయిన పిటిషన్ని డిస్పోజ్ ఆఫ్ చేయించుకున్నాడు. పిల్లి వేశాడు, పెద్ద మనగాళ్ళగా పోటుగాళ్ళగా పిల్లి వేశాడు, ఏదో సాధిద్దామని అత్యాశతో. ఎటువంటి లీగాలిటీ లేదని చెప్పి పిల్లు డిస్పోజ్ చేశారు. కమింగ్ టు రిట్ పిటిషన్, ఒక రిట్ పిటిషన్ వేశాడు. రిట్ పిటిషన్ వేసి వెంటనే విత్డ్రా పెట్టేశాడు. రిట్ పిటిషన్ వేసి వెంటనే విత్డ్రా పెట్టేశాడు. ఆన్లైన్లో కూడా ఎనీబడి కెన్ సీ ఆన్లైన్ స్టేటస్. రిట్ పిటిషన్ విత్డ్రా పెట్టేశాడు. పిల్లులో ఎటువంటి లీగల్ గ్రౌండ్ లేదు, లీగల్ వ్యాలిడిటీ లేదని చెప్పి హైకోర్టు వారు దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఇలాంటి అర్ధరహితమైన 2 రిట్ పిటిషన్లు వేసి ఆకివీడులో ఉన్న యావత్తు దళితులకి, క్రిస్టియానికి చేయాల్సినంత బిగ్ మైనస్ చేసేసాడు. ఎంత మైనస్ చేయాలో అంత మైనస్ చేసి జాడా శ్రావణ్ కుమార్ వదిలిపెట్టాడు. మళ్ళీ ఈ ఉత్తర కుమారుడు అంటాడు, నేను విత్డ్రా పెట్టేశాను రిట్ పిటిషను, మళ్ళీ మండే లంచ్ మోషన్ మూవ్ చేస్తాను, నేను మళ్ళీ ఇంకో పిటిషన్ వేసుకుంటాను అని ఉత్తర కుమారుడు పలుకుతా ఉన్నాడు ప్రెస్ మీట్ పెట్టి. జాడా శ్రావణ్ కుమార్ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తావు, నీ ప్రాక్టీస్ నాకు సంబంధం లేదు. కానీ ఆకివీడి విషయం వచ్చేపాటికి అది దళితుల యొక్క సబ్జెక్టు, వారి యొక్క ఉనికి సంబంధించిన సబ్జెక్టు, వారి సెంటిమెంట్, ఎమోషనల్ సంబంధించిన జటిలమైన సబ్జెక్ట్ అది. ఆ సబ్జెక్ట్లో నువ్వు పనికిరాని విషయాలు మొత్తం రాసి ఏలు పెట్టి అక్కడ ఆకివీడులో ఉన్న యావత్తు దళిత సమాజాన్ని తప్పుతో పట్టించేశావు.
నీ పిటిషన్ వేయడం వల్లే మైనస్ అయింది. ఖచ్చితంగా చెప్తున్నా, ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. నువ్వు హైకోర్టులో 2 పిటిషన్లు, రిట్ పిటిషన్లో అర్ధరహితమైన అజ్ఞానంతో కూడిన తెలివి లేకుండా పిటిషన్ వేయడం వల్లే ఆకివీడ్లో అక్కడ మా దళితులకి, దళిత జాతికి మైనస్ అయింది. ఒకవైపేమో సీనియర్ కౌన్సిల్ రవిప్రసాద్ గారేమో సఫిషియెంట్ ఆర్గ్యుమెంట్ చెప్తా ఉంటాడు. ఒకవైపేమో నువ్వు దిక్కులు చూస్తావు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ దిక్కులు చూస్తూ ఉంటావు. ఒక సీనియర్ కౌన్సిల్ పెట్టుకోవచ్చు కదా. అసలు నీకు హైకోర్టులో ప్రాక్టీస్ నేర్పించిన సీనియర్ కౌన్సిల్ ఎవరు ఉన్నారా? అసలు హైకోర్టులో ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసావా? ఏదో నువ్వు మ్యాజిస్ట్రేట్ చేసినంత మాత్రాన మ్యాజిస్ట్రేట్ యొక్క నాలెడ్జ్, మ్యాజిస్ట్రేట్ యొక్క సబ్జెక్టు ప్రాక్టీస్లో పనికి రాదు. ప్రాక్టీస్ అడ్వకేట్గా అనుభవం రావాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఏ సబ్జెక్ట్లో ఏ పిటిషన్ వేయాలో నీకు తెలియదు, ఏ సబ్జెక్ట్లో ఏ పిటిషన్ వేయాలో నీకు తెలియదు. ఒక సీనియర్ దగ్గర నువ్వు ప్రాక్టీస్ చేయలేదు, జూనియర్గా డైరెక్ట్గా వచ్చి ఫేస్బుక్లో సోషల్ మీడియాలో వీడియోలు వదిలేసి అమాయకమైన ప్రజలను నీ దగ్గర తెచ్చుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజి ఏదో మమ అనిపిస్తా ఉన్నావు. అంత జటిలమైన సబ్జెక్ట్లో పెద్ద పోటుగాడ్లాగా, పెద్ద సీనియర్ కౌన్సిల్ లాగా 2 పిటిషన్లు వేసావు. అక్కడ ఆకివీడ్లో ఉన్న దళితులు మైనస్ చేసావు నువ్వు. దీనికి సమాధానం ఏం చెప్తావు? అసలు నిన్ను పిటిషన్ ఎవడ వేయమన్నాడు? ఆకివీడ్ నుంచి ఒకరిద్దరిని పిలిపించుకొని వాళ్ళ దగ్గర సొంతకాలు తీసుకొని పెద్ద పోటుగాళ్ళ నువ్వు పిటిషన్ వేసావు. అది ఎంత ప్రెస్టేజ్ ఇష్యూ, దళితులకు ఎంత ప్రెస్టేజ్ ఇష్యూ. 2 తెలుగు రాష్ట్రాల్లో అంత ప్రెస్టేజ్ నడుస్తూ ఉంది. నువ్వు వేసిన ప్రతి మైనస్ వాళ్ళకి ప్లస్ అయిపోయింది, అదర్ సైడ్ ప్లస్ అయిపోయింది. నువ్వు మైనస్ చేయబడే వాళ్ళకి అదర్ సైడ్ ప్లస్ అయింది. ఇప్పటికైనా సబ్జెక్టు తెలిస్తే పిటిషన్ వేయి, లేకుంటే నీ దగ్గర క్లయింట్లు వస్తే నువ్వు పిటిషన్ వేస్తావా, వేయించుకుంటావా, అది నీకు సంబంధం ఇచ్చిన విషయం. అంతేగాని కామన్ సబ్జెక్టు, దళితులకు సంబంధించిన సబ్జెక్టు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సబ్జెక్టు, బహుజన సంబంధించిన సబ్జెక్టు, హాట్ ఉన్న విషయాల్లో నువ్వు ఏలు పెట్టమాకు, కాలు పెట్టమాకు. నీకు ఎటువంటి నాలెడ్జ్ లేదు. ఏ సబ్జెక్ట్లో ఏ పిటిషన్ వేయాలో నీకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎస్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. ఏఓఆర్ ఎగ్జామ్ తెలుసా నీకు? అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఎగ్జామ్ తెలుసా? విచ్ వాజ్ కండక్టెడ్ బై ది హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఐ హావ్ బీన్ రిటర్న్ దట్ ఎగ్జామ్. ఏఓఆర్ ఎగ్జామ్ నేను రాశాను. నాకు తెలిసిద్ది ఏ సబ్జెక్ట్లో ఏ పిటిషన్ వేయాలి, ఎలా డీల్ చేయాలని నాకు తెలుస్తుంది. నువ్వేమైనా రాసావా? హైకోర్టులో ప్రాక్టీస్ చేసావా? సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసావా? ఓ సీనియర్ దగ్గర ప్రాక్టీస్ చేసావా? అజ్ఞానంతో, తెలివి లేకుండా నీకు ఇష్టం వచ్చి పిటిషన్లు వేసేస్తున్నావు. ఓ పిటిషన్ ఫార్మాట్ ఉంటుంది, ఓ 2000 3000 క్లర్క్ ఇస్తాడు, ఫైల్ చేసేస్తాడు. నువ్వు వెళ్ళి పెద్ద అద్భుతమైన ఆర్గ్యుమెంట్లు చెప్తావు. నీ ఆర్గ్యుమెంట్ ప్రపంచం మొత్తం చూసింది. ఓపెన్ కోర్టులో ఎటువంటి పట్టు పసలేని ఆర్గ్యుమెంట్ చెప్పావు, అర్ధరహితమైన ఆర్గ్యుమెంట్ చెప్పావు. మళ్ళీ చిలక పలుకులు పలుకుతావు, చిలక నవ్వులు నవ్వుతూ ఉంటావు. పిటిషన్ వేసి నువ్వేమైనా పీకింది ఏమైనా ఉందా? నువ్వు 2 పిటిషన్లు వేసి దళిత, అక్కడ ఆకివీడ్లో ఉన్న దళిత సామాజిక వర్గానికి ఏమన్నా నీ వల్ల ప్లస్ జరిగిందా? ప్లస్ జరగబోగా మైనస్ జరిగింది, ప్లస్ జరగబోగా మైనస్ జరిగింది. ఇప్పటికైనా ప్రతి విషయంలో ఏలు పెట్టడం తగ్గించు. నీ క్లయింట్ నీ దగ్గరకు వస్తే నీ క్లయింట్కి సంబంధించిన కేసులు ఏవయ్యి. ఇలా కామన్ ఎమోషనల్ ఉన్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సబ్జెక్టులు కానీ, దళిత సామాజిక వర్గాలకు సంబంధించిన సబ్జెక్టులు కానీ, బహుజనులకు సంబంధించిన సబ్జెక్టులు కానీ ఏలు పెడితే తోక కత్తిరించాల్సి వస్తుంది. యావత్తు దళిత సమాజం నీ మీద ఎక్కుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకో. పిచ్చి పిచ్చి పిటిషన్లు ఏమాకు. నాలెడ్జ్ పెంచుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైకోర్టులో ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ సబ్జెక్ట్లో ఏ పిటిషన్ వేయాలి, సుప్రీంకోర్టులో ఏ సబ్జెక్ట్లో ఏ పిటిషన్ వేయాలి, ముందు నాలెడ్జ్ తెలుసుకో, నాలెడ్జ్ పెంచుకో. నీకు ఇష్టం వచ్చాడు పిటిషన్లు ఏమాకు. పిటిషన్ వేసి నువ్వు పీకింది ఏందాడా? ఆపోజిట్ వర్గానికి ప్లస్ చేయడం తప్ప, ఆపోజిట్ వర్గానికి ప్లస్ చేయడం తప్ప. పెద్ద సాధించిన వాళ్ళ పెద్ద ప్రెస్ మీట్లు పెడతావు అన్నావు. నీ బాగుంది తెలియదు అనుకున్నావా? రోజు లీటర్ తాగుతావు, లీటర్ ముందు తాగుతావు, పావు కేజీ చికెన్ పకోడీ తింటావు. లీటర్ ముందు తాగి పావు కేజీ చికెన్ పకోడీ తింటావు. మిడ్ నైట్ 12:30కి 3:30కి నీ డ్రైవర్ పంపించుకొని తెప్పించుకుంటా ఉంటావు. నువ్వు తిను, తాగు. దళితులకు సంబంధించిన విషయంలో మాత్రం ఏలు పెట్టొద్దు. చేయాల్సిన మైనస్ అంతా చేశావు. ఈరోజు ఆకివీడ్లో రామాలయం శంకుస్థాపన జరుగుతుంది అంటే నువ్వు వేసిన పిటిషన్ వల్ల అది మైనస్ జరగడం వల్లనే ఆపోజిట్ ప్లస్ జరిగింది. ఇందులో ఇంకా చెప్పుకోవాల్సిన ప్లస్ పాయింట్ ఏంటంటే
పాపం ఆకివీడులో ఉన్న దళితుల్ని ఒక 52 మందిని 57 మందిని రిమాండ్ పెట్టారు. ఆ లోకల్ అడ్వకేట్ వాళ్ళకి బెయిల్ వేసి బెయిల్ అలౌ చేసుకుని తీసుకుని వచ్చారు. ఇంకా నేను అందులో ఏలు పెట్టాల జాడా శ్రావణ్ కుమార్. ఆ 52 రోజుల్ని 252 రోజులు చేసేవాడు. ఫస్ట్ లోవర్ కోర్టులో ప్రాక్టీస్ చేయడం నేర్చుకో. హైకోర్టులో ఏ సబ్జెక్టులో ఏ పిటిషన్ వేయాలో నేర్చుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. సుప్రీంకోర్టులో కూడా ఏ సబ్జెక్ట్ని వేయాలో నేర్చుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదో అమాయకమైన ప్రజలకి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఏదో హవా సాగించడం అనేది కరెక్ట్ కాదు. అది అసలు నువ్వు ఏ రకంగా నాయకుడి అవ్వవో, నువ్వు నాయకుడి కాదు, నాయకుడు ఎప్పుడు అవ్వవో. స్ట్రైట్ క్వశ్చన్ స్ట్రైట్ ఆన్సర్ చెప్పేసాయి. ఇదంతా ఎందుకు? మైలవరం కోర్టులో ఒక సీసీ నెంబర్లో నువ్వు A1గా ఉన్నావు, ఎక్యూజ్డ్ 1గా ఉన్నావు. సీసీ నెంబర్ 325/2023 మైలవరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో సీసీ నెంబర్ 325/2023లో A1గా ఉన్నావు. నీతో పాటు ఇంకా 17 మంది ఉన్నారు. 17 మంది పాపం దళిత సోదరులు ఉన్నారు, దళిత సోదరులు కూడా ఉన్నారు. వాళ్ళని నువ్వు నాయకుడిగా ధర్నా చేస్తూ పోలీసులు విధులకి ఆటంకం కలిగిస్తే జీకొండూరు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 80/2022 ఒకటి రిజిస్టర్ చేశారు. దాని మీద ఛార్జ్ షీట్ వేశారు. అది కోర్టుకు వెళ్ళింది, సమన్లు వచ్చినాయి. నిన్ను నమ్ముకొని నీ వెనక ఉండి ఆడ ధర్నాలో పాల్గొంటే ఆ 17 మందికి నువ్వు చేసిందంటే గత 5 సంవత్సరాల నుంచి ఆ దళిత సోదరుల్ని మైలవరం కోర్టు తిప్పుతా ఉన్నా. గత 5 సంవత్సరాల నుంచి నీ వరకు హైకోర్టులో వేసి స్టే తెచ్చుకున్నావు. ఎక్యూజ్డ్ 1గా ఉన్న జాడా శ్రావణ్ కుమార్ నీ వరకు హైకోర్టులో వెళ్ళి స్టే తెచ్చుకున్నావు. వాట్ అబౌట్ రిమైన్ 17 మెంబర్స్ హూ ఆర్ ద దళిత్స్? వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి వాయిదాలు తిప్పుతా ఉన్నావు. ఆ కేసు ఇంకా పెండింగ్ ఉంది, అది డిస్పోజల్ అవ్వదు. అటు సెంటెన్స్ ఇటు ఎక్విటల్గా చేయనివ్వు. నువ్వు ఎలా నాయకుడు అవుతావు? నాయకుడు అనేవాడు ముందుండి నడిపించాలి. మంచి అయినా చెడైనా నాయకుడు అనేవాడు ముందుండి నడిపించు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినైతే 17 మందిని ఇరికిచ్చావో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మైలవరంలో ఆ 17 మందిని కేసు నుంచి బయటపడించు. నీ పనితనం, నీ గొప్పతనం, నీ వీరత్వం అందరూ చూపించు. నువ్వు ఒక్కడే హైకోర్టుకి వెళ్ళి A1గా స్టే తెచ్చుకొని పాప 17 మందిని చెప్తా ఉన్నావు. అందులో చాలా మంది నా ఆఫీస్కి వచ్చి చెప్తా ఉన్నారు, చాలా మంది ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, నా ఆఫీస్కి వచ్చి చెప్తా ఉన్నారు. ఈ జాడా శ్రావణ్ కుమార్ని నమ్మి మనవడని వెళ్తే ఇలా గత 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతా ఉన్నాడయ్యా. మేము వెళ్ళి ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడితే మీకు జైలు శిక్షలు పడతాయి అందులో అని చెప్తున్నాడు. నువ్వు ఏ రకంగా నాయకుడు అవుతావు? నాయకుడు అని నుంచో. అవసరమైతే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, అవసరమైతే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జైలుకి వెళ్ళవు, కేసులు ఎదుర్కోవు, పోలీసులు చూసుకుంటే చుచ్చు పోసుకుంటావు. నీ వ్యవహారం, నీ యొక్క గొప్పతనం నున్న పోలీస్ స్టేషన్లో అర్థమైపోయిందిలే. నున్న పోలీస్ స్టేషన్ నేను తీసుకెళ్ళినప్పుడు నున్న పోలీస్ స్టేషన్లో అర్థమైపోయింది నీ వ్యవహారం. అక్కడ పోలీసులు అడిగి చెప్తారు. ఎప్పటికీ ఈ జాడా శ్రావణ్ కుమార్ నమ్మవద్దు. నేను యావత్తు దళిత సమాజానికి ఐ రిక్వెస్ట్ యూ మెనీ టైమ్స్. జాడా శ్రావణ్ కుమార్ నాకేం శత్రువు కాదు, అతను నా ఎనిమి కాదు. అతనికి నాకు కుటుంబ తగాదాలు లేవు, సరిహద్దు తగాదాలు లేవు. కానీ ఈ జాడా శ్రావణ్ కుమార్ వలన దళిత జాతికి నష్టం జరుగుతుంది, మైనస్ జరుగుతుంది. దానివల్లనే నేను ఇంత టైం వెచ్చించి ఈ ఫేస్బుక్ లైవ్ చేయాల్సి వస్తుంది. లేకుంటే అతని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. అతని గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకునేంత ఆలోచన కూడా నాకు లేదు. డబ్బు 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 ఎవడో మోసం చేయాలి, ఎవడో మోసం చేయాలి, డబ్బు సంపాదించాలి. జాడా శ్రావణ్ కుమార్ ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. నీకైనా నాకైనా ఎవరికైనా కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది. కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది. క్లయింట్కి వచ్చిన క్లయింట్కి న్యాయం చేయి. నువ్వు అడిగిన ఫీజు ఇస్తాడు, తీసుకో, అంతవరకే. అంతేగాని వచ్చిన క్లయింట్ దగ్గర డబ్బులు తీసేసుకొని అతని యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొని ఆపోజిట్ పార్టీకి ఒరిజినల్ డాక్యుమెంట్లు అమ్మడం, డబ్బులు సంపాదించడం, అది నీకు నీ కుటుంబానికి మంచిది కాదు. ఆనెస్ట్గా ఉండు, ఆనెస్ట్ ప్రాక్టీస్ చేసుకో, ఆనెస్ట్ డబ్బులు సంపాదించు. అంతేగాని కొన్ని కుటుంబాలను రోడ్డు మీద పడేసి, కొన్ని కుటుంబాలు పొట్టలు కొట్టేసి డబ్బులు సంపాదిస్తే ఏం చేస్తావో నాకు అర్థం కాదు. ఎందుకు ఇలాగా? మారు, ఇప్పుడు కానీ మారి నీకు చేతనైతే దళిత సామాజిక వర్గానికి న్యాయం చేయి. నీకు చేతనైతే దళిత సామాజిక వర్గానికి సహాయం చేయి, న్యాయం చేయి. లేకుంటే మూసుకొని కూర్చోకపోతే ఏదో ఒక రోజు యావత్తు సమాజంలో ఉన్న సొసైటీ
నీ మీద లెగుస్తుంది, సొసైటీ లెగుస్తుంది, దళిత సామాజిక వర్గం కూడా నీ మీద లెగుస్తుంది. అప్పుడు నువ్వు ఎక్కడికి పారిపోతావు, తట్టుకోలేవు. గుర్తుపెట్టుకో. చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. మమ్మల్ని మోసం చేశాడు, మా ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చాడు, మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, మమ్మల్ని మోసం చేశాడు, మా డబ్బులు ఇట్లా, మా కేసులు చేయట్లా, మా ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇట్లా, చాలా కంప్లైంట్ వస్తున్నాయి. చాలా పాపాలే, తప్పులు. తెలియకుండా తప్పు చేస్తే ఎక్స్క్యూజ్ చేసుకొని తెలిసి డబ్బు కోసం కానీ తప్పు చేస్తే అది తప్పు. రీసెంట్గా ఒక ఢిల్లీ నుంచి కూడా నా ఫోన్ వచ్చింది. మా వసంత లక్ష్మి గారంట, కమ్మ సమాజం సంబంధించిన వ్యక్తి. నీ వల్ల వాళ్ళ కుటుంబం విచ్ఛిన్నం అయిపోయిందంట. 50 కోట్ల నష్టం జరిగింది. నీ వల్ల 50 కోట్ల నష్టం జరిగింది. రాయలసీమ నుంచి ఒక దళిత సోదరు ఫోన్ చేశాడు. అన్నా, మనోడు అనుకుని నమ్మి వెళ్తే ఇలా చేశాడన్నా, నా కుటుంబాన్ని మొత్తం రోడ్డును పడేశాడని ఒక ఫోను.